పంతులు గారు. అలాగే పంతులు గారు. ఆ, ఆ. చూసుకోలేదమ్మా, ఏమనుకోవద్దు. నువ్వు మీరు ఏమయ్యా, వీళ్ళు మీకు ముందే తెలుసా? హా, ఎందుకు తెలీదు? మొన్న ఈయనే కదా వచ్చి మా ఇంట్లో శుభకార్యాన్ని ఆపింది. మా ఇంట్లో తన పెళ్లినే ఆపింది. అమ్మా, చిన్నదానివి, పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించు తల్లి. ఎలా క్షమిస్తుంది? ఇంకా కొన్ని క్షణాల్లో దాని కలలు నిజం అవుతాయనుకునే లోపే దాని కలలన్నీ చెదరగొట్టేశావు. ఆ పెళ్లిని ఆపేశావు కదా. అమ్మా, అది దుర్ముహూర్తం కదా. ఆ ముహూర్తంలో పెళ్లి చేస్తే మీ అమ్మాయికే మంచిది కాదని ఆ పెళ్లి ఆపాడు, కానీ ఆయనేం కావాలని చేయలేదమ్మా. మీరేదో మంచి పని చేశారని థాట్లో ఉన్నారు. నా ప్లేస్లో మీ కూతురుంటే, మా అమ్మా నాన్నల ప్లేస్లో మీరుంటే ఆ పెయిన్ మీకు తెలిసేది. అమ్మా, నాకు ఓ కూతురుందమ్మా. నాకు మీ బాధ తెలుసు. ఆయన చేసింది మంచి పనే కదక్కా, ఎందుకు వాళ్ళని అనవసరంగా అనడం? నేనే అనవసరంగా అనడం లేదు. ఆ రోజు నేను పడిన బాధ, అది పడిన క్షోభ మీరు మర్చిపోతారేమో, నేను మర్చిపోలేదు. కానీ వదినా, ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ వకాల్తా పుచ్చుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వసలు మాట్లాడుకో. అమ్మా, మీరు నా మాట నమ్మకపోతే నా కూతురు అల్లుడు అదిగో అక్కడ వ్రతం చేసుకుంటున్నారు చూడండి. నా కూతురి సాక్షిగా చెప్తున్నాను, నేను మీ అమ్మాయికి చెడు జరగకూడదనే ఆ పెళ్లిని ఆపాను. తల్లి, దైవ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు కలల కన్న వాడితో నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని దీవించి చెప్తున్నాను. నా పెళ్లిని ఆపి నీ నోటితో నన్ను ఎలా దీవిస్తున్నావు? ఆ దీవెనలు ఎలా ఫలిస్తాయి? ఏంటమ్మా అంత మాట అంటున్నావు? రాక్షస ముహూర్తంలో పెళ్లి చేసుకునుంటే నీ పరిస్థితి, నిన్ను చేసుకునేవాడి పరిస్థితి ఏంటో ఏమైనా ఆలోచించావా? అయ్యా, ఈ ఉయ్యాలని దంపతులిద్దరూ కళ్ళకద్దుకొని అమ్మవారి పాదాల ముందు పెట్టండి.
ఇంకా జీవితంలో మీ ఇద్దరు మాకెప్పుడు కనిపించొద్దు. కనిపిస్తే ఏం చేస్తారండి? మీ మంచి కోసం చెప్తే మమ్మల్ని బెదిరిస్తారా? గౌరీ, కనిపిస్తే అప్పుడు చెప్తా ఏం చెయ్యాలో. గౌరీ, మనం మంచి చేశాం, దాన్ని వాళ్ళు చెడుగా తీసుకున్నారు. పద, దేవుణ్ణి దర్శించుకొని అల్లుడు గారు అమ్మాయి దగ్గరికి వెళదాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బాబు హారతి తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. అభీష్ట సిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అయ్యా, ఇంతటితోటి సంతాన సాఫల్య వ్రతం దిగ్విజయంగా పూర్తయింది. ఇక మీరు వెళ్ళొచ్చయ్యా. మాయా, అయిపోయిందమ్మా వ్రతం. అయిపోయింది నాన్న. ఆ దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగిందండి. అవునత్తయ్య. ఏంటి అల్లుడు గారు అంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు మావయ్య. నాన్న, మేము ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఈరోజే అమెరికా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. అప్పుడే వెళ్ళిపోతున్నారా తల్లి? మేము వచ్చిన పని కూడా అయిపోయింది. కాసేపట్లో ఊరికి బస్ కూడా ఉంది. ఏమే, మనం కూడా వెళదామా? అప్పుడే వెళ్ళాలా అండి? వెళ్ళాలి. ఈ మాత్రం మన అమ్మాయిని అల్లుడు గారిని చూసుకునే అదృష్టం దక్కిందని తృప్తిపడి వెళ్ళాలి. అమ్మా, ఇక మేము వెళ్ళొస్తామమ్మా. సరే నాన్న. జాగ్రత్త అమ్మా. ఇదిగో, ఈసారి మన దేశానికి వస్తే కనీసం 2 నెలలు నువ్వు అల్లుడు గారు మన ఊళ్ళో ఉండాలి, సరేనా? అలాగే నాన్న. రేపు దాని కడుపు పండితే పురిటికి మన దగ్గరికి రావాలి కదండి. సరే, ఇలా మాటలు చెప్తూ ఉంటే మన ఊరి బస్సు వెళ్ళిపోతుంది. మీకు ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుందేమో. వస్తాం. అమ్మా, జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త తల్లి.
లక్ష్మి ఏది ఎక్కడుంది? గుడి మొత్తం తిరిగినా ఇదెక్కడా కనిపించలేదేంటి? అసలు ఇదెక్కడుంది? సహస్ర, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, మనం ఇటువైపు వెతుకుదాం. మావయ్య, నేను మీకోసం క్యాబ్ బుక్ చేశాను, అటువైపు వెళ్దాం. రండి. సరే, జాగ్రత్త. రండి. లక్ష్మి! మాకెవరికి చెప్పకుండా ఎందుకు వచ్చావే? చెప్పా పెట్టకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు. నిన్నే, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో చెప్పమని అడిగితే పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సహస్ర, గుళ్ళ ఎందుకు? ఇక్కడ ఎవరైనా వింటారు. తన ఇంటికి తీసుకుని వెళ్దాం. ఏయ్, దానికి నా మొషినా లేకపోతే నీకు నా మొషినా? అక్క, నలుగురిలో ఎందుకు అక్క గొడవ చేస్తావు? నేను గొడవ చేయట్లేదే. తనిక్కడికి ఎందుకు వచ్చింది, దానికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వచ్చిందో చెప్పమను చాలు. నాకు కోపం తెప్పించొద్దు. మర్యాదగా నిజం చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భర్త కోసం పూజ చేయించడానికి ఇక్కడికి వచ్చాను. అదే విషయం ఇంట్లో ఏ ఒక్కరికి చెప్పకుండా ఎందుకు వచ్చా? నిన్నేనే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తామని అనుకున్నాను, కానీ అప్పటికి ఎవరూ లేవలేదని చెప్పకుండా వచ్చేసాను. అక్క, ఇది అబద్ధం చెప్తుంది, ఇదేదో నిజం దాస్తుంది. అక్కడ మదన్ నిన్ను చేసుకోవటానికి సిద్ధపడితే మొన్న విషం తాగావు. ఇవాళ నీ భర్త పేరు మీద పూజ చేయిస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? చెప్పవే, ఏంటి దిక్కులు చూస్తున్నావు? సమాధానం రావట్లేదా లేదా చెప్పలేకపోతున్నావా? అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చేటప్పటికే తను పూజలో ఉంది. కాసేపు ఆగితే తనతో పాటు నేను కూడా ఇంటికి వచ్చేసేవాడిని కదా. అసలు తను ఇక్కడే ఉందని నీకెలా తెలుసు విహారీ? నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? అర్జెంటుగా మీటింగ్ ఉందని వెళ్తున్నానన్నావు కదా, ఇక్కడికి ఇంత దూరం ఎలా వచ్చావు బావా? లేక అదే నిన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చిందా? వదినా, ఏంటా మాటలు, ఏంటా ప్రశ్నలు? ఏమాత్రం పొంతం లేని సమాధానాలు, అర్థం కాని మాటలు వింటే ఇలాగే అనుమానాలొస్తాయి.
ఏంటి విహారీ, ఏం మాట్లాడవు? అత్తయ్య, లక్ష్మి ఇక్కడ ఉందని నా ఫ్రెండ్ సత్య చూసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అవునండి. అంత పెద్ద పూజ చేసి స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారేంటమ్మా? తీసుకోండి. తన పూజకే వచ్చింది సహస్ర. ఇప్పటికైనా అర్థమైంది కదా, పదండి ఇంటికి వెళ్దాం. ఈ క్షణం నుంచి నేను నా భార్యగా అంగీకరిస్తున్నాను. అమ్మా, ఎంత అదృష్టాన్ని కలిగించావు. ఇలాంటి రోజంటూ ఒకటి ఉంటుందని నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు, అసలు ఊహించలేదు కూడా. బిహారీ గారు నాతో ఇలా మాట్లాడతారని నేనెప్పుడూ అనుకోలేదు. చాలమ్మా, నాకు ఈ సంతోషం చాలు. ఇంకా నువ్వెన్ని కష్టాలనిచ్చినా నేను ఆనందంగా వాటిని ఎదుర్కొంటాను. జీవితాంతం నా భర్తని ఇలానే ఆరాధిస్తూ ఉంటాను. అమ్మా లక్ష్మి, చెప్పండమ్మా. నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని క్షమించడం ఏంటమ్మా? అలా మాట్లాడద్దు. ఎందుకంటే నేను నిన్న నీతో అందరిలాగే మాట్లాడానేమో అని అనిపించింది. నిన్ను పెళ్లి చేసుకో, నీ భవిష్యత్తు బాగుంటుంది అని రకరకాలుగా చెప్పాను. కానీ అసలు నీకు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కోలేకపోయాను. నిన్ను నీ మెళ్ళో తాళి కట్టినవాడు ఎంత మోసం చేసినా అతనంటే నీకెంత ఇష్టమో తెలుసుకున్నాను. కాని ఒక్క విషయం లక్ష్మి, నా సంతోషం కూడా నువ్వు బావుంటే చాలు, నీ భవిష్యత్తు ఆనందంగా ఉంటే చాలన్న చిన్న ఆశ. అందుకే నీ మనసు నొప్పించాను. అమ్మా, మీ కోపంలో అయినా సరే నా మీద ప్రేమే ఉందని నాకు తెలుసు. మీరు ఏం చేసినా అది నా కోసమే చేస్తారు. కానీ అమ్మా, నా భవిష్యత్ అనేది నా కర్మఫలానికి అనుగుణంగా జరుగుతుందని వదిలేయండమ్మా.